ఎక్కడ ఎక్కడ నా బాల? నిన్నే. అమ్మా నీ గోల. మా వాళ్ళు లేడు, నువ్వు వెళ్ళరా. ఇప్పుడేగా ఉన్నాడన్నా, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్తాం. గంట క్రితం మరణించాడట. నా బాలను పట్టుకుని అంత మాట అంటావా? చేద్దావా డార్లింగ్? చెప్తున్నా. అబ్బా ఈ పువ్వు ఎంత బాగుంది. బాగుంటే బాగుందిలే. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడు? చెప్పిన మాట అనకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది. అబ్బా చచ్చినోడా, నేను కూర్చుంటే నేను కడుపు మంటతో బల్ల దొరుకుతావా? నువ్వు తన్నేసి నేను జరిపానంటావా? చెయ్యద్దావా? బాలా అయ్యా ఎక్కడున్నావయ్యా? ఈ మెంటల్ వచ్చేసింది. బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? మనోడు ఎంత మాయలు మరాఠీ గడైనా ఈ మెంటల్ దానికి దొరికాడంటే ఉక్కు దెబ్బలు తినేస్తాడు. డార్లింగ్ అబ్బా అమ్మో ఏదో ఇరిగినట్టుంది. ఏంటి బ్యాడ్ లుక్స్? పంపదీసి నన్నుగాని లవ్ చేసేట్లేదు కదా. ఎలా ఉంది ఐడియా? అమ్మో అమ్మో ఎంత మోసం. నువ్వు ఇక్కడే ఉండి ఆ బుక్ తీగి చదవడం తుక్కు తుక్కు కింద కొట్టిస్తావా? సరదాకి నీకు ఆ మెరుపు తీగ గురించి ఒక ముక్క కూడా చెప్పను. చెప్పవా? విజయలక్ష్మి పిలుస్తాను. వద్దు, చెప్తాను. చెప్పు. ఆ మెరుపు తీగ పేరు ఉషారాణి. ఉషారాణి అందమైన పేరు. ఆ కేసీ రెడ్డితో కారులో వెళ్తుంటే చూశాను. కేసీ రెడ్డా? వాడేవడరా? ఈ ఊర్లో పెద్ద కాంట్రాక్ట్ అట. బిల్డింగ్ కాంట్రాక్టరా? ఆ అమ్మాయికి బ్రదర్ అయి ఉంటాడు లేరా? ఆవిడకి బ్రదర్స్ లేరట. చిన్నప్పుడు ఎవరై ఉంటాడన్న డౌట్. అపశకునాలు ఆపి విషయం చెప్పు. ఈ రోజుకింతే, రేపు తెలుసుకొని చెప్తాను. ఈ లోపల నేనేం చేయాలి? ఉద్యోగంలో జాయిన్ అవ్వు. నో, చేరిన ఉద్యోగం చేయలేను. ఉషారాణి విషయం ఒక కొలుక్కొచ్చేదాకా సెలవు పెడతాను. నువ్వు ఇక్కడే ఉండి సెలవు పెడితే మీ మేనేజర్ ఊరుకుంటాడా? నిజమేరా. ఒక ఐడియా చెప్తాను విను. ఆ పార్ట్గ్రో కంపెనీ అండి? అవును. ఏంటి? ఆ మేనేజర్ మూర్తి గారికి కొద్ది కనెక్షన్ ఎవరా గురు? నేనేరా ఇడియట్. నువ్వెవరు? ఆయనేంటంట. ఏం చెప్పంటావు భయ్యా? ఇంతసేపు రిహార్సల్ చేసావు కదా కుయ్యా. సారీ సార్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. అయితే ఆర్కిటెక్ట్ బాలాజీరావు బామ్మర్ శివాజీరావు మాట్లాడుతున్నానండి. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తుంటే దారిలో కారు యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటా? అవునండి, యాక్సిడెంటేనండి. మా వాడి కాలు వేలు విరిగిపోయి నోరు పడిపోయిందండి. కోలుకోవడానికి ఇంకా 2 నెలలు పడుతుందండి. వేలు బాగుపడ్డంటే ఉత్తరం రాస్తానన్నాడండి. ఈలోగా ఆఫీస్ పనులన్నీ పాడైపోతున్నాయని తెగ వర్రీ అయిపోతున్నాడండి మా వెర్రాడు. బాగా చెప్పిన భయ్యా. అసలు విషయం మర్చిపోయావేంట్రా? లీవు లీవ్ ఓ 2 నెలల పాటు లీవ్ శాంక్షన్ చేయమని తమరికి మరీ చెప్పన్నాడు సార్. ఇట్స్ ఆల్ రైట్ అలాగే చేద్దామని చెప్పు. కానీ ఏ హాస్పిటల్లో ఉన్నాడు? హాస్పిటల్ అని చెప్తాం, ఫోన్ రిపేర్ అని చెప్పేద్దాం. హలో, ఏంటి లైన్ సరిగ్గా వినిపించడం లేదు? హలో, ఎక్స్చేంజ్. హలో, ఏది లైన్లు బొత్తిగా వినిపించడం లేదు. హలో, రాత్రి బుక్ చేసి ఫోన్ పెట్టేస్తే బెటర్. హలో హలో హలో. ఈ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఇంతే. హుషారాండి నా రమణమ్మ. బాలా డార్లింగ్. అరే నా బాల ఇక్కడ కూడా లేడే. ఆపావమ్మా నీ గోళ. ఎవరు నీ బాల? నీ బాబా? నా బాబు కాదు సార్. రేపు నాకు బాబు పుడితే వాడికి బాబు అవుతాడు. అంటే ఏం చెప్పను సార్. బాలా నా లైఫ్, నా బాలాకి నేను వైఫ్. మనసులోనే మ్యారేజ్ చేసుకున్నాం. ఓహో, ఇంతకీ నీ బాల అంటే మా బాలాజీ కాదు కదా? అవును సార్. హైదరాబాద్ లో అన్యాయంగా విడిపోయాం. తిరుపతిలో థ్రిల్లింగ్ గా కలుసుకోబోతున్నాం సార్. బాలా నా ప్రేమకు పేటెంట్. బాలా నా ప్రేమ సామ్రాజ్యానికి టెనెంట్. కానీ ప్రస్తుతం అతను బెడ్ మీద పేషెంట్. అవును, యాక్సిడెంట్ లో దెబ్బ తగిలి విజయవాడలో ఏదో హాస్పిటల్లో పడున్నాడు. బాలా వస్తున్నాను. బాలా నీకోసం విజయవాడ వచ్చేస్తున్నాను. రామరా. పిలిచారట? అవునమ్మా. ఆ అమ్మాయి ఎవరో చూస్తున్నావా? బాలాజీతో పూర్వం ఉన్న కనెక్షన్ ని కట్ చేసుకోలేక ఇప్పటికీ వెంటబడి తిరుగుతున్న ఒక పిచ్చి పిల్ల. ఈ మగాళ్ళంతా ఇంతే సార్. అమాయకు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని నలిపి నాశనం చేయడం వాళ్ళ హాబీ. కమాన్ ఉషా, స్పేర్ మీ. సారీ సార్. అన్నట్టు ఉషా, నీకు గుడ్ న్యూస్. ఏమిటి సార్? నీ ట్రాన్స్ఫర్ 2 నెలలు వాయిదా పడింది. మన ఆర్కిటెక్ట్ బాలాజీ యాక్సిడెంట్ అయ్యి లీవ్ పెట్టాడు. సో
నీకు ఊపిరి తీసుకునే గ్యాప్ దొరికింది. అవును సార్, ఇది నిజంగా ఊపిరి తీసుకునే గ్యాపే. మరి నాకు జోకర్ బొమ్మ కొనిస్తానన్నారా? ఎప్పుడు కొనిస్తా? అలాగే కొనిస్తాను. పద దిగు. గంతు లేక నెమ్మదిగా నడు. టాయ్ సెక్షన్ ఎక్కడ? అక్కడికి వెళ్ళండి. థ్యాంక్ యూ. యాపిల్, ఈ బొమ్మ కావాలా? వద్దు. హాయ్, ఇది బాగుంది. ఇది ఇది చూడు, ఇది కావాలా? వద్దు, నాకు జోకర్ బొమ్మే కావాలి. అబ్బా, ఏమ్మా ఉషారాణి, యాపిల్ కి బొమ్మలు కొంటున్నావా? అవునండి. మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ కొంటున్నాను. ఇదిగో మమ్మీ, నాకు జోకర్ బొమ్మ. అయ్యో చూడండి సార్, మనిషి చేత జోకర్ బొమ్మ కావాలని తెగ విసిగించేస్తుంది. ఊళ్ళో ఎన్ని కుట్లు తిరిగినా ఎక్కడా దొరకడం లేదు. ఎక్కడ దొరుకుతుంది? మనిషి ఆ వేషం వేసుకుంటే తప్ప అంతెత్తు జోకర్ బొమ్మ ఎక్కడి నుంచి దొరుకుతుంది? చూడు యాపిల్, అల్లరి చేస్తూ మానేసి బుద్ధిగా ఏదో ఒకటి తీసుకో. అయినా మీ ఇంట్లో ఒక జోకర్ బొమ్మ ఉంది కదా. నాకు తెలిసినమ్మా ఈ పిల్ల సైకాలది. నేను చెప్పినట్టల్లా వింటుంది. అమ్మా కొట్టింది. తీసుకో. ఇదిగో బ్రదరు, తమ్ముడు నిన్నే. ఏంటి నన్నే? నిన్నే తమ్ముడు. తమ్ముడు అన్నయ్య దగ్గర కౌలించు. నువ్వెవరో కానీ నేను చూస్తుంటే ముచ్చటేస్తాను అన్నయ్య. థ్యాంక్ యూ. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి తమ్ముడు. దానికే ఉంది, ఏమని చెప్పేస్తాను. ఏమీ లేదు, లోపలున్న పెద్ద పాప గురించి, అల్లరి చేస్తూ నిన్ను చితకబాదేసిన చిన్న పాప గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. పాప కదయ్య బాబు, అది బాల రాక్షసి. ఇంట్లో దాన్ని పట్టుకునే వాళ్ళకి ఇలా వెంట పెట్టుకొచ్చింది. చూసావుగా ఇలా పెంట పని చేసిందో. మరి ఇంట్లో పనులు ఎవరు లేరా? ఎవరు ఉంటారన్నయ్య? 339వ పని మనిషి మొన్నే పారిపోయింది ఈ పిల్ల దెబ్బకి తట్టుకోలేకే. ఓహో, అన్నట్టు నువ్వు మంచి వాళ్ళ కనిపిస్తావు అన్నయ్య. పని వాడు ఎవడో వంట బాగా వచ్చి ఉండాలి. దాందే ఉంది బ్రదర్. జాగ్రత్తగా నడవాలి బ్రదరు. మనం రోడ్డు మీదకి వచ్చాక వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా చూసి వేయాలి. మనిషి అన్నాక ముందు చూపు ముఖ్యం. కరెక్ట్. బ్రదర్కి ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా బాగా తెలుసు. ఏమైపోయి ఏదో ఏంటబ్బా ఇది? చిన్న గొడవనే పడకుండా అందరిలా వెనక్కి వెళ్ళిపోతుంటే మన పని అయ్యేదిలా. టైల్ మార్చి ఇంకో ట్రైల్ వేద్దాం. వీడి కరెక్ట్. ఏ ఆగు, అలా సరాసరి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి రా కుక్కు. అమ్మా, ఆ మాట అడగడానికి నువ్వెవడో రా డొక్కు. ఇంత పెద్ద యూరోపియన్ పర్సనాలిటీ పెట్టుకుని నన్ను డొక్కు అంటారా? డొక్కు అంటాం కాదురా, డొక్క చింపేస్తాను. తారు పోసిన తాబేటి చెప్పలా మొహం నువ్వును. తప్పా? అమ్మా, ఎంత డేర్రా నీకు? నాతో పెట్టుకోకరాయ్. నా చెయ్యి పడిందంటే ఒళ్ళు సెప్టిక్ అయిపోద్ది. అంత పెద్ద అంటురోగం ఉందా? అమ్మా, ఎంత ధైర్యం నీకు? ఆఫ్టర్ ఆల్ అంటుతోమే వేదమ్మి. పక్క నలిపేస్తాను, చంపేస్తాను. చంపేస్తావా? ముందు జుత్తు వదిలిపెట్టా. వదిలిపెట్టను. వదులుతావా లేదా? వదలను. వదలపోయావో ఏం చేస్తావరా? నేనేం చేయను. జుత్తు రంగతని చేతికి అంటుకుంటుంది. అమ్మా, వీడు వెళ్ళిపోతాడేటి? పొరపాటు మంచాడేమో. మనమే టచ్ చేద్దాం. లాభం లేదు. అయ్యో అమ్మో, అయ్యో అయ్యో అమ్మో, అమ్మో మళ్ళీ కొట్టాడు. అమ్మో మళ్ళీ కొదిలే బాబోయ్, బాబోయ్ అమ్మో, అమ్మోయ్ కుదిపెట్టాలి. అయ్యో బాబోయ్, అమ్మో అమ్మో అమ్మ. పెళ్లి సంగతి దేవుడెరుగు. టైం అయింది, మరి బయలుదేరదామా? యాపిల్ ని చూస్తున్నామని మీ మావితో చెప్పావు లూయిసా? చెప్పాను. ఏమన్నాడు? బాటా కంపెనీ బూటుచ్చుకుని లాక్ కొట్టాడు నన్ను. ఏదో సీక్రెట్ చెప్తానంటూ చెవి కొరికేసిందట మొన్న. కర్మ. యాపిల్ నాతో రా. ఎవరు నువ్వు? జోకర్. మేరా నామ్ జోకర్. మీ ఇంట్లో పనుందరు వచ్చాను. ఏం చదువుకున్నావు? రాత్రులు రిక్షా తొక్కి బిఏ పాస్ అయ్యాను. పగలు కూడా తొక్కలేకపోయావా? ఎంఏ పాస్ అయ్యేవాడివి. వచ్చిన మనిషిని మాటలతో గుచ్చేయకండి మేడం. అవును, ఇంటి పనులన్నీ చేయగలవా? వంట పని కూడా చేయగలిగిన ఒరిజినల్ కుక్కుని మేడం. నేను హైదరాబాద్ బంజారా హోటల్లో చికెన్ ఫ్రై చేశాను. మద్రాస్ హోటల్ షెరిటాన్లో క్రిస్ప్ నూడిల్స్ చేశాను. మైసూర్ ప్యాలెస్ లో స్వీట్ కార్న్ చికెన్ సూప్ చేశాను. అంతేకాదు మేడం, నాకు అమెరికన్ నూడిల్స్, మైసూర్ నూడిల్స్, బెంగళూరు నూడిల్స్, బెజవాడ నూడిల్స్, కేరళ నూడిల్స్ అన్నీ వచ్చు మేడం. చెప్పిన పని చేస్తావా? చెప్పని పని కూడా చేస్తాను మేడం. అయితే నోరు మూసుకుని బయటకెళ్ళు. థ్యాంక్ యూ మేడం. నా ఫ్రెండ్ ఒకడు క్యాన్సర్తో అటు ఇటుగా ఉన్నాడు. వాడికి సహాయం చేయడం కోసమే నేను ఈ పనికొచ్చాను. చాలే ఆపు. ఏడ్చే మగాళ్ళంటే నాకు ఎలర్జీ. అవసరం మనది, కాస్త ఆలోచించండి. అబ్బా ఏమిటో. మావయ్య, ఏంటి మావయ్య
పిచ్చి కుక్క గాని కరిచిందా ఏ? చచ్చా బజార్లో చిన్న ఫైటింగ్ జరిగింది అంతే. బాగా తిన్నారా? నో నేనే తొందరపడి 4 లాగించాను. కరెక్ట్, నేను కూడా చూశాను. అమ్మో వీడి ఇక్కడికి వచ్చాడేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, నడక చూసి ఏజైన మనుషులు అనుకున్నారు గాని అబ్బో అబ్బో ఏమి నువ్వు నేనే. వాణ్ణి మీరు కోడి పుంజులాగా దూకి గుబేర్ మని గుద్దుతుంటే పాపం వాడు చచ్చిపోతాడని పక్కకు తీసుకెళ్లి ఆపింది నేనే కదా. గుర్తుంది. ఇంకాపండి. ఇదిగో జీతం ఎంత కావాలనుకుంటున్నావు? మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను మేడం. అమ్మో వీడిని పని మనిషిగా పెట్టుకుంటున్నావా? వీడి ఫేస్ చూస్తే డౌట్ గా ఉంది. నువ్వు నోరు మూసుకో, నీకు ప్రతిదీ డౌటే. నీ పని ప్రవర్తన నచ్చితే నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. యాపిల్ కి కొంచెం అల్లరి ఎక్కువ, బుజ్జగించి మానిపించాలి తప్ప కసిరి కొట్టకూడదు. పిల్లలంటే నాకు ప్రాణం మేడం. ఆవిడ చెబుతుంది పసిపిల్ల గురించి. నిన్ను నమ్మి ఇల్లు అప్పగిస్తున్నాను, జాగ్రత్త. మీ ఇల్లు నా ఇల్లా చూసుకుంటాను. అమ్మా ఉషా వీడు చెబుతుంటే వెళ్ళిపోతుందండి. ఇదిగో అబ్బాయి నువ్వు పిల్ల ఎంత ముద్దుగా ఉంది. పాప నీ పేరేంటమ్మా? అబ్బా నిన్ను ఇదిగో ఆమ్లెట్ తిను. చిచ్చి, నా చాక్లెట్ కావాలి. కాసేపు ఆగితే కట్లెట్ అంటావు. నా కోపం వచ్చిందంటే కుక్క బిస్కెట్లు పెడతాను. లాగించాయి. సరే, నీకొక్క ముక్క కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేస్తాను. అల్లరి చేస్తుందా? ఏవో ఆత్మహత్యాలని శబ్దాలు వినిపిస్తాను. వినిపించమేంటి? అవే ఏంటి ఏంటంటారేంటండి? యాపిల్ నేను దొంగ పోలీస్ ఆట ఆడుతుంటాను. అంతేనంటావా? అంతే. నాకెందుకు నా బుద్ధి కావట్లేదు. వెనకటి నీలాగే పనివాడకుడు చెప్పడానికి సిగ్గుపడి చెయ్యి కాలు పోగొట్టుకున్నాడు. అదేలాగండి పాపం. యాపిల్ అల్లరి తట్టుకోలేక మందలించిపోయాడు. దాంతో ఆ పిల్ల రెచ్చిపోయి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను ఊసుకొలిపోయింది. అసలే అది శివ కుక్క కదా, చెడగరిచింది. కొన్నాళ్ళకి సెప్టిక్ అయితే చెయ్యి కాలు తీశారు. మరి ఆ తర్వాత కుక్కకేమైంది? ఆ తర్వాత అదిపోయింది. కొట్టి చంపేశారా? ఆ యాపిల్కే కోపం వచ్చి ఆ కుక్క మీద చెవు పట్టుకుని కసుక్కుని కొరికింది. అంతే, దాంతో అది పోయింది. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే యాపిల్ మంచి పిల్ల కాదంటారా? మంచిది కాదంటే అమ్మో ఐస్ క్రీము. అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకంటే మన ఇంటి సంగతులు బయట వాళ్ళకి తెలియకూడదు కదా. యాపిల్ చాలా మంచి పిల్ల కదా. కాదు కదా. యాపిల్ అసలు అలరే చేయదుగా. మరి చేస్తుందిగా. మరి చేయదులే. చేస్తుంది. యాపిల్ యాపిల్ నా మాట విను. యాపిల్ అయ్యో యాపిల్ యాపిల్ ఇగో చెప్పే. మధ్యలో మళ్ళీ ఆత్మహత్యాలని శబ్దాలు వినిపిస్తున్నాయి. లోపల యాపిల్ నేను క్రికెట్ ఆడుతున్నాం. ఇప్పుడే 2 సిక్సర్లు కొట్టింది. అంతేనంటావా? అంతే. అయితే సరే చూడు, ఏదైనా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే మటుకు మొహమాల పడకుండా నాతో చెప్పు, నేను తీసుకెళ్తా. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి. దారేటు అటు. మళ్ళీ అబద్ధం చెప్తావా? కాదు నేను. నన్ను హలో, నేను ఉషారాణిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. యాపిల్ ఏమైనా అల్లరి చేస్తుందా? అబ్బే లేదు మేడం, శుభ్రంగా ఆడుకుంటుంది. నిజంగా? ఇప్పుడే ఆమ్లెట్ తిని పాలు కూడా తాగింది మేడం. సామాన్లు ఏవి పాడు చేయలేదు కదా?
భలేవాళ్లే మేడం. పొద్దు నుంచి నేను పని చేస్తుంటే నా వెంటే తిరుగుతూ నాకు సహాయం కూడా చేసింది మేడం. మీకు తెలియదు కానీ యాపిల్ చాలా మంచి పిల్ల మేడం. ఈవినింగ్ ఎర్లీగా వస్తాను. అలాగే మేడం. నాకు కూడా పెట్టు. నేను పెట్టను. తినబడినప్పుడు తినకపోతే అంతే. నాకు కోపం వస్తుంది. వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? హలో, పాడ్గ్రో కంపెనీయా? నేను యాపిల్ని. మా మమ్మీని ఒకసారి పిలవండి. ఏంటి, సైట్కి వెళ్ళారా? అయితే సర్లే. వాట్? ఉషారాణి యాడ్గ్రో కంపెనీలో ఆర్కిటెక్టా? నా జూనియర్ దగ్గర నేను పనిలో చేరింది. మై గాడ్. అందరికీ నేను మంచిదాన్నని చెప్పి ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తున్నావా? అందరూ నన్ను అల్లరి పిల్ల, దెయ్యం, భూతం అని తిడుతుంటారు. నువ్వు ఒక్కడివే మెచ్చుకున్నావు. నువ్వు తింటున్నప్పుడు నేను అడగనులే. అసలు రోజంతా పెట్టకపోయినా అడగను. జోకర్, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు జోకర్, ప్లీజ్. వెళ్ళనమ్మా. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. నిజంగా? నిజంగా. మన ఇద్దరం ఆట ఆడుకుందామా? ఏమాట?